మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వెంజమూరులో మొదటిగా శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషనల్ అకాడమీ స్థాపించి 3 వసంతాలు పూర్తి చేసుకుని 4వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా బుధవారం 4వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ సభ్యులు గణపం బాలకృష్ణారెడ్డి, మండల తెలుగుదేశం కన్వీనర్ గూడా నరసారెడ్డి, విశ్రాంత డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె మాసిలామణి, ఎంవీఓలు పి రమేష్, మధుసూదన్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 సంవత్సరాల కాలంలో ఈ విద్యా సంస్థ 300కు పైగా ఎంసెట్ లో ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ సీట్లలో నవోదయాలో మొట్టమొదటిగా 6 సీట్లు సాధించి వింజమూరు విద్యారంగ చరిత్రలోనే తక్కువ కాలంలోనే ఒక బ్రాండ్ గా ముందుకు పోతుందన్నారు. అంతేకాకుండా విద్యా సంవత్సరం నుంచి కావలిలో కూడా మరో బ్రాంచ్ ను ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఈ విద్యా సంస్థల అధినేత బిఎస్ రాజు భవిష్యత్తులో మరింత ప్రయోజనకరంగా ఈ సంస్థలను నిర్వహించాలని, ఆ శక్తి భగవంతుడు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి, నెల్లూరు విద్యా సంస్థల డీన్ డి వెంకట్రావు, సీతారాంపురం స్కూల్ కరెస్పాండెంట్ నరేష్, తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపకులు, వింజమూరు ప్రజలు పాల్గొన్నారు. వింజమూరు, కావలి 2 బ్రాంచులకు ఎంసెట్ అడ్మిషన్లు జరుగుతున్నవి. క్లాసులు ప్రారంభం మార్చి 20 నుంచి జరుగుతాయని, వివరాలకు నంబర్ 7382214380ను సంప్రదించాలని తెలిపారు. ప్రారంభించినటువంటి ఏకైక విద్యా సంస్థ శ్రీ సుబ్రహ్మణ్య అని చెప్పేసి మనము ఈరోజంతా కూడా ఉదయగిరి నియోజకవర్గంలో చూస్తున్నాము. ఈరోజు ఇక్కడ 4వ వార్షికోత్సవ వేడుకలకు ఈరోజు మన విద్యా సంస్థని గౌరవించి ఎంతో మంది పిల్లలకి మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో, ఎంతో మంది ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో, దృఢమైన సంకల్పంతో మన వింజమూరు మండల నాయకులు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరియు మండల అధికారి ఎంఈఓ గారికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి మా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, అధ్యాపకేతర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి విద్యా సంస్థ గత 3 సంవత్సరాల నుండి విజయ బేరి మోగించినటువంటి ధనులతో ఈరోజు 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి విధానం ఇది. గత 3 సంవత్సరాల నుండి శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు మన వింజమూరు ప్రాంతంలో ప్రారంభమయ్యి మొట్టమొదట ఎంసెట్ అకాడమీ అనే పేరుతో గత 3 సంవత్సరాల నుండి మన ఉదయగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థుల కలలను నిజం చేసి ఇప్పటి వరకు ఎంసెట్ లో ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి 300కి పైగా ఇంజనీరింగ్ మరియు ఫార్మసీ, అగ్రికల్చర్ సీట్లు సాధించి ఎన్నో గొప్ప యూనివర్సిటీస్లలోను మరి గొప్ప కళాశాలలలోనూ టాప్ 10 కళాశాలలలోనూ ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు చదువుతున్నారు. అదే ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కి కారణము. ఈరోజు 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి విధానంలో
ఇంకా మరికొంతమందికి విద్యార్థులకి మనము ఇంకా ఆసరాగా నిలబడాలనేటువంటి ఒక సంకల్పంతో మన ఉదయగిరి ప్రాంతంతో పాటు మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక గ్రామాల విద్యార్థులకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా ఈ సంవత్సరం నుండి కావలి పట్టణంలో కూడా ఆ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో ఉండేటట్టు మన శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలను ఈ సంవత్సరం మనం అక్కడ కూడా ఒక బ్రాంచ్ ని ప్రారంభించడం జరిగింది. అదే విధంగా మనకి వింజమూరులో ఇప్పటి వరకు మన ప్రాంత పిల్లలు, చిన్న పిల్లలు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబడినటువంటి మన భారత గవర్నమెంట్ సిబిఎస్ఈ సిలబస్ తో ముందుకు నడుస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థలు నవోదయ మరియు సైనిక్ విద్యా సంస్థలలో అతి పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా విద్యను అందిస్తున్నటువంటి ఏకైక విద్యా సంస్థలు మనకి నవోదయ కానివ్వండి, సైనిక్ కానివ్వండి, ఎన్నో విధాలుగా కాంపిటేటివ్ రంగంలో ముందుకు నడిపిస్తున్నటువంటి విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. మరి మన ప్రాంత పిల్లలు పేద మరియు ప్రతి విద్యార్థికి కూడా అవి ఆసరాగా నిలబడున్నాయి. అందులో సీటు పొందడానికి ఎక్కడో మరి జిల్లాల ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు వెళ్లి ఇక్కడ చిన్న విద్యార్థులు మరి 4, 5వ తరగతి చదివే పిల్లలు మరి 8వ తరగతి చదివే పిల్లలు ఎక్కడికో వెళ్లి కోచింగ్లు తీసుకుని లక్షలు కట్టి కోచింగ్లు తీసుకుని ఎన్నో ఇబ్బందులకి గురవుతున్నటువంటి విధానాన్ని చూస్తున్నాము. అటువంటి లక్షలు ఈ ప్రాంత పిల్లలు కట్టలేక ఇక్కడి నుంచి పిల్లలు అక్కడికి వెళ్లి ఉండి చదవలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి విధానము. ఈ సంవత్సరము మన గ్రామంలోనే, మన వింజమూరు ప్రాంతంలోనే ఉదయగిరి నియోజకవర్గం అనేటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మన శ్రీ సుబ్రహ్మణ్య నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ అకాడమీ అని చెప్పేసి మరి 2024లో మరో బ్రాంచ్ కి పునాది వేయడం జరిగింది. ఆ యొక్క పునాది ఈ రోజు మొదటి సంవత్సరంలోనే 6 మంది విద్యార్థులు సీటు సాధించడంతో పాటు నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటి ఫస్ట్ ర్యాంక్ మనమే శ్రీ సుబ్రహ్మణ్య వింజమూరు అనే పేరు జిల్లాలోనే వినిపించినటువంటి ఏకైక విద్యా సంస్థ శ్రీ సుబ్రహ్మణ్యాన్ని అని చెప్పేసి గర్వంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మన దగ్గర సాధించినటువంటి ఆ విద్యార్థుల విజయాలే ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య ఒక బ్రాండ్ గా మనకు మారడం జరిగింది. ఈ విజయాలకి మా విద్యార్థులు మరియు అధ్యాపకేతర బృందము, తల్లిదండ్రులు ఏ విధంగా అయితే సహకరించారో ఈ ఊర్లో ఉన్నటువంటి పెద్దలు మరి నాయకులు కావచ్చు, మండల అధికారులు కావచ్చు, మరియు మన మీడియా వర్గం కావచ్చు, మా మిత్ర బృందం, సోదరులతో సమానం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విజయానికి అందరికీ కూడా విజయం అనేది అందరికీ అంకితమని నేను చెప్తాను. ఎందుకంటే నేను నా వయసు చాలా చిన్న అయినప్పటికీ కూడా ఈ యొక్క విద్యా సంస్థను ఒక ఆశయంతో ప్రారంభించబడింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క 3 సంవత్సరాల్లో నన్ను ఆదరించినటువంటి విధానం, నాపై చూపించినటువంటి అభిమానం, అందరూ కూడా ఈ ప్రాంతంలో లేని విధానాన్ని ఈ రోజు పిల్లలకు అందిస్తున్నారు, చక్కగా ముందుకెళ్తున్నారు. ఇలాంటి విద్యా సంస్థ ఇక్కడ ఉంటే ఇంకా ఎంతో మంది పిల్లలు, పేద విద్యార్థులు మరియు మధ్యతరగతి విద్యార్థులు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులతో పోటీ పడే దిశగా మన ప్రాంత పిల్లలు ఉంటారనేటువంటి దృఢమైన నమ్మకంతో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మరియు అధికారులు కావచ్చు, మరియు మీడియా మిత్ర బృందం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నాకు ఈ యొక్క 3 సంవత్సరాల్లో నాకు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఈ యొక్క విజయాన్ని నేను అంకితం చేస్తున్నాను. ఇదే విధంగా మన విద్యా సంస్థను ఎన్నో విధాలుగా ముందుకు తీసుకోవాలనేటువంటి దృఢమైన ఆలోచనతో ముందుకు సాగుతున్నాం. కాబట్టి ఈ సంవత్సరంతో మన నవోదయ సైనిక్ రంగంలో ముందుకెళ్తున్నటువంటి మన అకాడమీ కోచింగ్ సెంటర్ అనేది మన దగ్గర జాయిన్ అయితే వాళ్ళకి హాజరు పక్క స్కూళ్ళలో మనకి వేపించి ఇక్కడ కోచింగ్ ఇవ్వాలనేటువంటి విధానంతో ముందుకెళ్తున్నారు 2 సంవత్సరాల నుంచి. కానీ ఇక ఎక్కడ కూడా పిల్లలు అక్కడ హాజరేర్చుకోవాలి, ఇక్కడ చదవాలనేటువంటి విధానం కూడా అవసరం లేదు. ఈ సంవత్సరం నుండి మన విద్యా సంస్థకి ఒక గుర్తింపు రావడం జరిగింది. ఈ సంవత్సరము 1 నుండి 7వ తరగతి వరకు విద్యార్థులకి మన శ్రీ సుబ్రహ్మణ్య
ఒక పర్మిషన్ తో, మనం స్టేట్ పర్మిషన్ తో ఈ రోజు గౌరవనీయులు మన మండల ఎంఈఓ గారు పోలుబోయిన రమేష్ సార్ గారు ఆశీస్సుల మేరకు ఈ సంవత్సరం మనకి మన విద్యా సంస్థకి శ్రీ సుబ్రహ్మణ్య బిఎస్ఆర్ నెక్స్ట్ జన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చెప్పేసి ఈ రోజు మనకి పర్మిషన్ రావడం జరిగింది. ఇది నేను గొప్పగా ప్రతి ఒక్కరికి కూడా అందరికీ తెలియజేస్తున్నాను. ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ ఇనాగరేషన్ చేసుకొని ఒక మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారు. ఆయన వచ్చి ఏం చెప్పారంటే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, స్టాఫ్ని గీఫ్ని అందరిని సెట్ చేయాలి, తర్వాత మంచి చిన్న కుర్రాడు డైనమిక్గా సెట్ అవుతాడు, చాలా డైనమిక్ క్యాండిడేట్ మనలాగే అన్నాడు. సరే అసలుకి లెక్చర్స్ ఎవరున్నారు నీ దగ్గర ఇప్పుడు అని అడిగాను. లేదు సార్ అని చెప్పాడు. చేస్తాను, తీసుకొస్తాను అన్నాడు. సరే అట్లా కాదు, మీరు వేరే వర్క్ మీద ఫోకస్ పెట్టండి, నేను లెక్చర్స్ అకాడమిక్ మీద నేను ఫోకస్ పెడతానని చెప్పి అప్పుడు నేను కూడా సొంతగా ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకోండి, ఇప్పుడంటే జాబ్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు క్షుణ్ణంగా జాగ్రత్త చేసాం. అయితే నేను ఒక వర్క్ని అప్పగిస్తే ఆ వర్క్ని ప్రతి పిల్లవాడికి ఇంప్లిమెంట్ చేయడానికి మ్యాక్సిమం ప్లాన్ చేసేవాడు. ఇప్పుడైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనే మొత్తం చూసుకుంటున్నాడు జాగ్రత్తగా. ఓకే, చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నేను ఎంతసేపటికి సురేంద్ర గారికి ఏం చెప్పేవాడిని అంటే, పిల్లలు మన దగ్గర చేరారంటే ఒకటి సీట్ రావాలి, లేకపోతే నేర్చుకున్నది జీవితంలో ఎక్కడైనా ఉపయోగపడాలి కంపల్సరిగా. ఈ రెండు ఉపయోగాలు లేకపోతే అసలు సార్ ఇందాక చెప్పారు, ఎంఈఓ సార్ చెప్పారు, ఈ మెట్ట ప్రాంతం అని చెప్పారు. అంటే మేము అట్లా అనకపోయినా చాలా మిడిల్ క్లాసు లేకపోతే లోయర్ క్లాస్ పిల్లలు మనమేదో అద్భుతం చేస్తారని చెప్పేసి మన దగ్గరికి చేరుతారు. సో నేను ఎందుకంటే ఈ పిల్లలతో కూడా మాట్లాడున్నాను, ఇక్కడ చేరిన పిల్లలతో కూడా ఒకసారి మీటింగ్ పెట్టి మాట్లాడున్నాను. అది చిన్న పిల్లలైనా వాళ్ళకి తగ్గి మాట్లాడాను, వాళ్ళ స్థాయికి తగ్గి. పిల్లలు కొంతమంది గుర్తుంటుంది. ఓకే, అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మెటీరియల్ ఎక్కువ మెటీరియల్ తీసుకోవద్దు. మీరు కూడా పేరెంట్స్ ఉన్నారు కాబట్టి నేను అక్కడ మీకు చెప్తున్నా, ఎక్కువ మెటీరియల్ తీసుకోవద్దు. తీసుకున్న మెటీరియల్ మంచిది తీసుకుందాం, దాన్ని క్షుణ్ణంగా మెటీరియల్ మొత్తం చేయించాలి. దాన్ని పిల్లలు కొంతమంది ఒక్కసారికి గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది మర్చిపోతారు. మర్చిపోయిన వాళ్ళకి ఏం చేయాలి, ఎలా మార్కింగ్ చేయించాలి, వాళ్ళకి మరలా ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి. అంటే చాలామంది ఎగ్జామ్స్ ఒత్తిడుకుంటారు. పిల్లవాడిని చదవమంటే ఒక టైం డ్రాగ్ చేస్తూ ఉంటారు. ఒక పేపర్ ఇచ్చేసి ఒక 40 క్వశ్చన్లు ఇచ్చి, చిన్న పిల్లలు మీకు కూడా అర్థమవుతుంది కదా నాన్న, ఒక 40 క్వశ్చన్లు ఇచ్చి ఇది ఒకసారి ఎగ్జామ్ లాగా రాయండి అంటే వచ్చినవి రాస్తారు. 5 రానివ్వండి, 3 రానివ్వండి, ఫ్రీగా రాస్తారు. ఆ ఎగ్జామ్ ఉన్నప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడంటే ప్రతి క్వశ్చన్ని చాలా శ్రద్ధగా చదువుతాడు. మామూలుగా చదవమంటే చదువుకునే పిల్లలు బాగా చదువుతారు. మిడిల్ లోయర్ అచీవర్స్, మనం డల్లర్స్ అని అనకూడదు పిల్లలు ఎప్పుడు కూడా, ఫ్యూచర్ అచీవర్స్ అంటే బాగుంటుంది. ఫ్యూచర్ అచీవర్స్ కానీ మిడిల్ అచీవర్స్ కానీ టాప్ అచీవర్స్ ఏ టైంలోనే చదువుతారు. ఈ మిడిల్లో ఫ్యూచర్ అచీవర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళకి ఎగ్జామ్ ఇస్తే ఎగ్జామ్ మీద రాయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక 5-6 క్వశ్చన్లు వస్తాయి, రాని వాటిని ఏం చేయాలి దాని మీద డిస్కషన్ పెట్టేవాళ్ళం. ప్రతి క్వశ్చన్ మగ్ చేయిస్తాడు. చివరికి నేను ఒకరోజు చెప్పాను, సురేంద్ర అట్లా కాదు, మనము ఒక సబ్జెక్ట్ పట్టుకొని నువ్వు కూడా నేర్చుకొని చెప్తా ఉండు, ఎందుకంటే పెద్ద కష్టం కాదు చిన్నపిల్లలకి వాళ్ళ స్థాయికి దిగి చెప్పడం. నువ్వు కూడా నేర్చుకొని చెప్తే పిల్లల్లో గ్రిప్ పెరుగుద్ది. నీకు తెలిసిన సబ్జెక్ట్ అంటే వెంటనే ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నావు నువ్వు? రీజనింగ్ పట్టుకున్నాడు. రీజనింగ్ పట్టుకొని చిన్నగా చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లల్లో గ్రిప్ వచ్చింది. కాబట్టి సార్ పూర్తి టైం స్పెండ్ చేస్తాడు సురేంద్ర. అంటే నేను స్నేహం కాబట్టి ఫ్రీగా పిలవగలుగుతున్నాను. ఓకే, పూర్తి టైం స్పెండ్ చేస్తారు. మీరు కానీ పిల్లలు చేర్చినప్పుడు ఎలాంటి భరోసా అయినా మీకు ఇస్తాడు. అలాగే మీరు ఎవరికైనా రెఫర్ చేసినా కూడా ఖచ్చితంగా అది నిలబెట్టుకుంటాడు. దయచేసి మీ పిల్లల్ని చేర్చడమే కాకుండా వాళ్ళకి ఏమైనా చిన్న సమస్యలున్నా మీరు చెప్పండి, అది రెక్టిఫై చేసుకుంటాం. అట్ ది సేమ్ టైము మీరు కూడా 4-5 తల్లిదండ్రులకి 24 hours ఇన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళు థింక్ చేస్తేనే అది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక 7 గంటలు చెప్తాడు, మళ్ళీ హాస్టల్స్ చూస్తాడు, హాస్టల్ చూసి 12 గంటలు పడుకుంటాడు. పడుకున్నప్పుడు కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఉదయం 4 గంటలకే వస్తాడు, మళ్ళీ వస్తాడు. దాని గురించి ఇట్లే, దట్ ఈస్ ప్రాసెస్. అది స్వామి వివేకానంద కూడా అదే చెప్పినాడు. ఏది ఏమైనా కానీ వన్స్ యూ స్టార్టెడ్ యువర్ ప్రోగ్రెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. నువ్వు కష్టపడి పని చేస్తే ఆటోమేటిక్గా నీ ప్రోగ్రెస్ అంతా నీ కళ్ళ ముందరే కనపడుతుందని. సుబ్రహ్మణ్యేశ్వర నవోదయ స్కూల్ అకాడమీ కరస్పాండెంట్ మన సురేంద్ర
స్థాపించడం జరిగింది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర నవోదయ స్కూల్ అకాడమీ వార్షికోత్సవానికి వచ్చేసిన మన జెడ్పీటీసీ సభ్యులు గెలవం బాలకృష్ణారెడ్డి గారు, ఎంఈఓ రమేష్ గారు, మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దూరి రాజగోపాల్ రెడ్డి గారికి, పెరుగుతారు, జనాభా పెరుగుతారు, అందువలన ముందుకు అభివృద్ధి చెందగలదు. కానీ ఒక విద్యా సంస్థ మీద ఒక విద్యా సంస్థ విద్యాపరమైనటువంటి విధానాలు పనికిరావు. ఎన్ని విద్యా సంస్థలు పెరిగితే, ఎన్ని హాస్పిటల్స్ పెరిగితే, ఎంత నీరు సౌకర్యం ఏర్పడితే, ఎంత పరిపూర్ణమైన రాజకీయం ఉంటే ఆ ప్రాంతమే అభివృద్ధి చెందుద్దు. కానీ ఏ విద్యా సంస్థకి విద్యార్థులు తగ్గుతారని కానీ అటువంటి ఆలోచనే పల్లె. అన్ని వసతులు ఉన్న చోట చుట్టుపక్కల జనాభా వచ్చి చేరుతున్నాయి. ఈ చేరడమే సిటీలు పెరగడానికి కారణము వసతులు ఏర్పడడం వల్లనే. మన ప్రాంతం కూడా ఆ విధమైనటువంటి వసతులు ఏర్పాటు చేసుకొని ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలమని ఇంజమూరు ప్రజానీకానికి, రాజకీయ పరిపూర్ణత గల నాయకులకి, అతిథులైనటువంటి మన మాసిలామణి గారికి అందరికీ నమస్కరిస్తూ, ఈ సుబ్రహ్మణ్య ఎడ్యుకేషన్ సంస్థ ఈ ప్రాంతానికి దినదిన అభివృద్ధి చెందాలని, వారి యొక్క విద్యా సంస్థలు అభివృద్ధి చెంది మనం ఈ లక్కీ డిప్లో మొట్టమొదట ప్రైజు పొందినటువంటి విద్యార్థి ఎన్ మనోజ్ఞ దుండిగం. ఈ లక్కీ డిప్ మనము 3 సంవత్సరాలు ఒక విజయాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా మారినటువంటి విద్యా సంస్థ. ఈ విజయానికి కారణం మా విద్యార్థులే. వారికి చక్కని అవకాశం కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతో, ఈ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఈ యొక్క విధానం అనేది మనము 2026 4వ వార్షికోత్సవంలో మనము ప్లాన్ చేసి పెట్టడం జరిగింది. ఈ యొక్క మొట్టమొదట ప్రైజు పూర్తిగా మన కోచింగ్ సెంటర్లో ఫ్రీగా విద్యను అందించడం జరుగుతుంది ఆ యొక్క విద్యార్థికి. ఇప్పుడు 2వ బహుమతి మన డివిఆర్ సార్ చేతి మీదుగా తీపిస్తాం. రెండవ బహుమతి పి అనూష ఉమ్మాయపల్లి. మర్రిపాడు మండలం. మర్రిపాడు మండలం. ఈ యొక్క 2వ ప్రైజు సాధించినటువంటి విద్యార్థికి మన ఫీజులో 50% రాయితీ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 3వ ప్రైజు మన ఎంసెట్ అకాడమీ మ్యాథ్స్ లెక్చరర్ గారు ఎన్నో కార్పొరేట్ కళాశాలల్లో విద్యను అందించినటువంటి వారు. ఆయన చేతుల మీదుగా 3వ ప్రైజ్ని మనము తీపించడం జరిగింది. 3వ ప్రైజ్ సాధించినటువంటి విద్యార్థి వి మహాలక్ష్మి ఇసుకదామర్ల. 3వ ప్రైజు ఈ మహాలక్ష్మి వి మహాలక్ష్మి ఇసుకదామర్ల. ఈ పాపకి మనము మన ఫీజులో 30% రాయితీ అనేది కల్పించడం జరిగింది. ఇలా మన విద్యా సంస్థలో మనము పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తక్కువ ఖర్చుతోనే మన ప్రాంతంలోనే ఇవ్వాలి అనేటువంటి విధానంతో నెల్లూరు మరియు ఎక్కడెక్కడో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో విద్యార్థులకి ధీటుగా మన ప్రాంతంలోనే విద్యను అందించి వాళ్ళు అనుకున్నటువంటి కళలను చేరే విధంగా ఈ శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థని ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఘనంగా తక్కువ కాలంలోనే తక్కువ ఫీజుతోనే ఇక్కడ విద్యార్థులు ఇంతటి విజయాలు సాధించడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుండి మనము కావలిలో కూడా మరో బ్రాంచ్ని మనము ఎంసెట్ అకాడమీని ప్రారంభించడం జరిగింది. మరి వింజమూరు మరియు కావలి 2 ప్రాంతాలలో శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థలు 2026 నుండి జరగనున్నవి. అదేవిధంగా మన నవోదయ సైనిక్ అకాడమీని ప్రారంభించి
మొట్టమొదటి సంవత్సరం నుండి కూడా మనము మంచి విజయాలు సాధించడం జరుగుతుంది. మనము మొట్టమొదటి సంవత్సరమే జిల్లా ఫస్ట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము మనము మన విద్యా సంస్థకి ఒక గుర్తింపు అనేటువంటి విధానము ఉండాలి. కాబట్టి ఇప్పటి వరకు మనము ఒక కోచింగ్ సెంటరు, ఒక ఇన్స్టిట్యూషన్ పర్మిషన్తో మనం ముందుకెళ్తున్నటువంటి విధానంలో మనం ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం నుండి మన వింజమూరులో శ్రీ సుబ్రహ్మణ్య విద్యా సంస్థకి మనము ఒక పర్మిషన్ ని తీసుకురావడం జరిగింది. ఆ పర్మిషను మనకు మండలంలో మన ఎంఈఓ సార్ గారు రమేష్ సార్ కానివ్వండి, మరి మధుసూదన్ సార్ కానివ్వండి, నాకు ఎంతగానో సహాయపడ్డారు.